దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును, మన ప్రియ రక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వలన మూడో యోహాను మూడో యోహాను పత్రిక 2వ వచనంలో అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్లిస్తూ సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. మన ఆత్మ వర్ధిల్లుచున్నటువంటి ప్రకారం మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుచు మనం సౌఖ్యంగా ఉండాలని ఒక ఆయనతో మాట్లాడతాడు అక్కడ. కానీ ఈ వాక్యం మనతో కూడా మాట్లాడుతూ ఉంది. ఈ దినాన దేవుడి వాక్యం ద్వారా నిన్ను నన్ను దర్శిస్తూ ఉంటుండగా మనం ఎక్కడ దేనిలో వర్ధిల్లుతున్నాం? వర్ధిల్లటము అంటే అభివృద్ధి పొందటము అని అని అర్థం. అంటే వర్ధిల్లటము, అభివృద్ధి పొందటము నిజమైనటువంటి అభివృద్ధి పొందటం అని అర్థం. కానీ అది నిజమైనటువంటి ఆశీర్వాదం. అవును కదా. మనం అభివృద్ధి పొందితే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, మన యొక్క ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. అవును నా ప్రియమైన వాళ్ళరా, మనం ఆత్మలో వర్ధిల్లకపోతే మనం అన్ని విషయాల్లో కూడా మన అభివృద్ధిని మనం చూడలేము. మరి నానాటికి కూడా మనం ఆత్మలో వర్ధిల్లటానికి ఆశపడాలి. ఆశపడటమే కాకుండా ఆ యొక్క తపన మనలో ఉండాలి. మరి ఆ తపన మనలో ఉంటే దేవుడు చూసి దాన్ని సంతోషిస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనంలో నిజమైనటువంటి అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వేరు తన్నినటువంటి చెట్టు పైకి విస్తరించి ఫలిస్తుంది. అంటే ఇక్కడ వేరు తన్నినటువంటి చెట్టు పైకి విస్తరించి ఫలిస్తుందంటే మన భక్తి వేళ్ళు తన్నినటువంటి భక్తిగా ఉండాలి. పైపైన ఉన్నటువంటి భక్తిగా ఉండకూడదు. ఆనాడు పేతురు, యోహాను మరి ఆ చేపలను పడుతూ ఉన్నప్పుడు రాత్రంతా శ్రమపడిన మాకొక చేప కూడా మరి దొరకలేదు అని దేవుడు యేసు ప్రభుతో చెప్పినప్పుడు, మీరు పైన వల వేయొద్దు కానీ లోతుకు వెళ్ళి వల వేయండి అంటాం. అవును కదా. లోతుకు వెళ్ళి వల వేయమన్నప్పుడు వాళ్ళు లోతుకు వెళ్ళినప్పుడు ఆ వల పిగిలిపోయినంతగా ఆ చేపలు వలలో పడ్డాయి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే చెట్టు వేరు తన్ని పైకి విస్తరించి ఫలిస్తుంది. వేరు తన్నినటువంటి చెట్టు ఏళ్ళు భూమిలోకి పాతుకుపోతే ఒక చెట్టుకి దాన్ని ఎంత పెకలించాలన్నా కూడా అది రాదు, పైకి రాదు. అలాగే మనం భక్తిలో, ఆత్మలో వేరు తన్నాలి. ఆత్మలో వేరులు తన్నినట్టయితే మరి మనం ఎలా ఫలిస్తామంటే పైకి తన్ని మరి ఫలించేటువంటి వరంగా, పైకి విస్తరించి ఫలించేటువంటి వరంగా ఉంటాం. అటువంటి భక్తి చెయ్యాలని దేవుడు కోరుకుంటూ మరి అది ఈ ఉదయకాలం ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు, వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉంటావు అని చెప్పి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనం అటువంటి వేరు తన్నినటువంటి భక్తిని, అటువంటి ఫలించే చెట్లుగా ఉండాలని మనం కోరుకుంటున్నామా? ఏముందిలే, ప్రార్థన చేస్తాం వెళ్ళిపోతాం, వాక్యం వింటాం వెళ్ళిపోతాం, అది పెదవులతో చేస్తాం. హృదయం అంతటితో ప్రార్థన చేయలేదు కానీ పెదవులతో ప్రార్థన చేసేటువంటి వరంగా ఉంటాం. అంతేగాని పాట పాడతాం, అదే వర్షిప్ చేస్తాం, ఏదో చేసాంలే, ఏదో లెక్కనాన్ని చదివాంలే అని చెప్పి మనం వెళ్ళిపోయేటువంటి వరంగా ఉంటాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం క్రీస్తుని మన రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనలో ఉన్నటువంటి పాప బీజాలన్నీ కూడా తీసివేయబడతాయి. మరి పాప బీజం తీసివేయబడి ఏ బీజం మనలోకి వస్తుంది? దేవుని యొక్క బీజం మనలో విత్తబడుతుంది కనుక మనం తిరిగి జన్మించిన అనుభవంతో ఆత్మానుసారంగా జీవించాలి. మరి మనం 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 క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాము. అప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి ఆ పాప బీజం అనేటువంటి తీసివేయబడి మనలోకి దేవుని బీజం నాటబడితే అప్పుడు మనం తిరిగి జన్మించినటువంటి అనుభవంతో మనం ఆత్మానుసారంగా జీవిస్తాం, శరీరానుసారంగా జీవించాం. పాపం మరి చూడండి నా ప్రియమైన వాళ్ళరా, శరీర కార్యాలు నెరవేర్చుకుంటూ ఉంటాం కదా.
శరీరానుసారమైన మనస్సు శరీరానుసారమైనటువంటి వాటిని వెతుకుతుంది. ఆత్మానుసారమైన మనస్సు అయినటువంటి వాటి మీద దృష్టి ఉంచుతుంది. పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ పాపం ఏదో కాదు, ఏదో పెద్ద పాపం చేసామని కాదు. ఏదైనా మనం శరీరానుసారంగా జీవించటమే పాపం, ఆత్మానుసారంగా జీవించకపోవటమే పాపం. కనుక మనలో ఏ లోపాలని లేవని చెప్పి మనం ఎవరూ అనుకోకూడదు. కానీ నా ప్రియమైన వర్లరా, అనుకోకూడదు కాదు, అసలు లోపాలు ఉన్నాయి మనలో. అంతా లోపభూయిష్టమైనటువంటి, అంతా పాపభూయిష్టమైనటువంటి మన యొక్క జీవితమే. అంటే నేను అడగబడ్డాను కదా, నేను క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాను కదా, అంగీకరించిన తర్వాత కూడా మనలో పాపాలు ఎక్కడ తీసివేయబడుతున్నాయి? మనలో పాపాలు తీసివేయబట్టలా, చిన్న చిన్నవి. మరి మన హృదయంలో ఏ చిన్న పాపము కూడా దాచపడి ఉండకూడదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ శరీరానుసారమైనటువంటి మనస్సును తీసివేసి ఆత్మానుసారమైనటువంటి మనస్సుతో మనం ఆత్మానుసారంగా మనం జీవించాలి. ఆత్మలో వర్ధిల్తాం. అప్పుడు ఏం చేస్తాం? మన ఆత్మలో వర్ధిల్లేటువంటి వరంగా ఉంటాం. ఎప్పుడూ శరీరానుసారమైన మనసుతో జీవిస్తే ఆత్మానుసారంగా మనం వర్ధిల్లలేం. 2 కొరింథీ 4:16 దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మన శరీరం కృషించిపోయినా, ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి, శరీరానికి ముసలితనం వచ్చింది, కానీ ఆత్మకు ముసలితనం రాలేదు కదా. ఆత్మలో ఇంకా ఎదగాలని, ఆత్మలో ఫలించాలని, ఆత్మలో అభివృద్ధి చెందాలని, ఆత్మలో వర్ధిల్లాలని, మరి మరి ఆ చెట్టు వేరుతన్ని ఎలాగా అభివృద్ధి చెందుతుందో అట్లా వేరుతనినటువంటి భక్తి చేయాలని ఉన్నప్పుడు ఆత్మకు ముసలి వయసు రాలా, ఆత్మకి ముసలితనం రాదు, శరీరానికి ముసలితనం వచ్చింది. కనుక నా ప్రియమైనటువంటి వర్రరా, మనం అనుకుంటాం నా వయసు అయిపోయింది, నేను అనుకుంటాను నా వయసు అయిపోయింది, ఇంకేం చేస్తానులే, నేనేం భక్తి చేస్తాను, ఇంకా నేనేమి వెళ్తానులే, నేనేం సాటిస్తానులే దేవుని యొక్క వాక్యాన్ని అని అనుకుంటా. కానీ అక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీ శరీరానికి ముసలితనం రాలా, ముసలితనం వచ్చింది, కానీ నీ ఆత్మకు ముసలితనం రాలేదు. కనుక నువ్వు ఎదిగి ఫలించి అభివృద్ధి చెందాలి. మాతోనే దేవుడు ఇలా అంటే, యవనస్తులైనటువంటి మీరు ఇంకెంతగా ఆత్మలో వర్ధిల్లాలి. మీరు మాట్లాడితే ఎదుట వ్యక్తుల నుంచి మీ ఆత్మతో నింపబడి మీరు ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నప్పుడు, మీరు మాట్లాడుతున్నప్పుడు ఎదుట వ్యక్తులు ఉన్నటువంటి ఆ యొక్క చీకట్లన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలి. మిమ్మల్ని చూచినప్పుడు వారు వణకాలి, మిమ్మల్ని చూచినప్పుడు వారు భయపడాలి. మీరు యవనస్తులైనటువంటి వారు కదా, మీరు ఎంతగా వర్ధిల్లితే అంతగా అభివృద్ధి చెందుతారు కదా. యవనస్తులైనటువంటి యోసేపు కూడా అతని మరి ఆ యొక్క రెమ్మలు గోడ మీద నుంచి వ్యాపించినాయి అని చెప్పి దేవుని లేఖనం సెలవిచ్చిన రీతిగా, మరి మీరు యవనస్తులైనటువంటి మీరు దేశాన్ని పట్టగలిగినటువంటి ఆత్మాభివృద్ధిలోకి రావాలి. అక్కడ కుటుంబాలనే పట్టగలిగినటువంటి ఆత్మలో వర్ధిల్లాలి. అలాగే మనం ఉంటున్నటువంటి ఆ ప్రాంతాన్ని పట్టగలిగినటువంటి ఆత్మ అభివృద్ధిలోకి మనం రావాలి. వింటా ఉన్నప్పుడు మన ఈ రోమాలు నెక్కబడుస్తాయి. వాక్యం వింటూ ఉంటుండగానే ఎవరైనా దైవజనులు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ ఎగిరి గంతులు వేస్తూ ఉంటుంది, ఎగిరి గంతులు వేసి ఆనందించి సంతోషిస్తూ ఉంటుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక మనం ఎలా ఉన్నామో, మనం మన యొక్క బాహ్య పురుషుడు కృషిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆంతర్య పురుషుడు, అంతరంగిక పురుషుడు దినదినము కూడా మరి నూతన పరచబడుతున్నాడు అని 2 కొరింథీ 4:16 పౌలు గారు చెప్తూ ఉంటున్నారు. అయితే మనం ఈనాడు ఏం చేస్తున్నామంటే, ఇక్కడ చూడండి, ఆర్థిక అవసరతల కోసం, అలాగే ఆరోగ్య అవసరాల కోసం, మరి లౌకిక విషయాల్లో వర్ధిల్లాలని ఆశిస్తున్నాం. ఆర్థిక అవసరాలను తీర్చమని అడుగుతున్నాం, లౌకికమైనటువంటి విషయాల్లో ఆశీర్వాదాలు ఇవ్వమని అడుగుతున్నాం. అక్కడ వర్ధిల్లాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలనేటువంటి తృష్ణ కలిగి ఉండట్లా. మన ఆత్మ వర్ధిల్లుచున్నటువంటి ప్రకారం మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలన్నది ఈనాడు ఏమైపోయిందంటే తారుమారైపోయింది. అన్ని విషయాల్లో వర్ధిల్లుచున్నాం, కానీ ఆత్మలో వర్ధిల్లాలి అని చెప్పవలసి వస్తా ఉంది. మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నాం, కానీ మన ఆత్మలో వర్ధిల్లాలి అని చెప్పవలసి వస్తాం. మన దేవుని దగ్గరికి వచ్చాం అనుకోండి, వచ్చిన తర్వాత నాకు ఆరోగ్యం ఇప్పుడు,
నాకు ఉద్యోగం ఇప్పుడు పరిస్థితులను మార్చి అయితే మరి దేవుడు అడగమన్నాడుగా అంటాం. ఎప్పుడయ్యానా 24 గంటలు దేవుడికి తెలుసు కదా. అక్కడ ఆ మాట అంటున్నాడు కదా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నావు అని చెప్పి దేవుని లేఖనం అది వ్యర్థమా? అది ఏమంటాడు, నా మాట పుల్లైన సున్నైన కొట్టివేయబడదు అంటున్నాడు కదా. ఆ వాక్యం సత్యం. ఆ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేక ఎంతసేపు ఆయన దగ్గరికి వచ్చేసేసి మరి ఏం చెప్తున్నాము, నాకు అయి కావాలి, ఈ కావాలి, ఈ కావాలి అని అడుగుతున్నాం. కానీ నా ఆత్మ వర్ధిల్లాలి ప్రభువా, నేను ఆత్మలో వర్ధిల్లాలి, అప్పుడు నేను సౌఖ్యంగా ఉంటాను అని చెప్పి మనం చెప్పలేకపోతున్నాం. మనం ఆత్మలో వర్ధిల్లటం అనేటువంటి దాని గురించి మనం అవగాహన చేసుకోలేకపోతున్నాం. నా ప్రియమైనటువంటి పర్లరా, అందుకని ఆయన ఏమన్నాడు, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకమన్నాడు. అప్పుడు అవన్నీ కూడా మీకు వస్తాయి అని చెప్తున్నాడు. మనం మొదట ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతికితే అవన్నీ కూడా మనం పొందుకుంటాం అని గ్రహించాలి. మనం ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతుకుతున్నప్పుడు ఆయన మన చేయి వదిలిపెడతాడా? మనకు కావాల్సిన ఉద్యోగాన్ని ఇస్తాడు, మనకు కావాల్సిన ఆరోగ్యాన్ని ఇస్తాడు, మనకు కావాల్సినటువంటి సమస్తాన్ని ఇస్తాడు కదా. మన అవసరతలన్నీ తీరుస్తాడు. మనం సౌఖ్యంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కదా. ఆయన మనల్ని పిలిచింది ఎందుకోసం? ఈ లోకంలో నుంచి మనల్ని ఒక శ్రేష్టమైనటువంటి పిలుపుతో, ఉన్నతమైనటువంటి పిలుపుతో ఆయన మనల్ని పిలిచినప్పుడు ఆ పిలుపును మనం గ్రహించుకోలేకపోతున్నాం. కానీ నన్ను పిలిచిన దేవుడు నాకు కావలసిన అన్ని కూడా ఇచ్చే దేవుడై ఉన్నాడు. నా సమస్యలన్నింటిలో సమర్థవంతుడైన దేవుడుగా ఉండి ఆ సమస్యలన్నింటినీ కూడా తీసివేసే దేవుడుగా ఉంటాడు. నేను మొదట ఆత్మలో వర్ధిల్లాలి, దేవుని యందు దేవుని నీతిని, నీ రాజ్యాన్ని నేను వెతకాలి ప్రభువా అనేటువంటి తృష్ణ మనలో ఉండాలి కదా. ఈ దినాల్లో అసలు ఉండట్లా. ఎక్కడ చూడు ప్రపంచం అంతా పాడైపోయింది. అన్యాయం, అక్రమం, ఆ తర్వాత వ్యభిచారాలు, ఆ తర్వాత చూస్తే ఒకరినొకరు చంపుకోవటాలు, దేవుడు అక్కడికి సూచన అనుకోండి. అయినప్పటికీ కూడా భక్తిలో ఎదగాలనేటువంటి తపన తృష్ణ మనలో ఉన్నప్పుడు అది ఎవరు తీసివేయలేరు. అది ఎవరు తీసేసేటువంటిది కాదు నా ప్రియమైనటువంటి వర్లన. ఆ భక్తి చేసేటప్పుడు లోతైనటువంటి భక్తి చెయ్యాలనేటువంటిది మన ఆత్మలో ఉంటే ఎవరు తీసేసేది కాదు. నీకు సమయం లేకపోయినా, నాకు సమయం లేకపోయినా, ఏదో ఒక సమయంలో ఓ దగ్గరకు వెళ్తానో, వస్తానో, ప్రయాణం చేస్తానో అన్నాడు హానుకు. మరి దేవునితో మరణాన్ని చూడకుండా కొనిపోబడ్డాడు. ఆయనకి కుటుంబం లేదా? ఉంది. ఆయన ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడి నుంచి వస్తున్నా దేవుని స్తుతిస్తూ వచ్చాడు, దేవుని నామాన్ని మహిమపరుస్తూ వచ్చాడు. అలా చేశాడు కనుకనే హానుకు మరణాన్ని చూడకుండా దేవునితో కొనిపోబడ్డాడు. మనం ఆ రీతిగా ఎక్కడండి మాకు పనులే సరిపోతాయి, మాకు ఎక్కడ ఉంటుంది విశ్రాంతి అనుకుంటాం. అవన్నీ చేసేటప్పటికి అలిసిపోతున్నాం. ఇంకెక్కడ దేవునితో గడపడానికి మాకు ఎక్కడ సమయం వస్తుంది? నీకు అలా గడపడానికి సమయం రాకపోవచ్చు, కానీ నువ్వు పని చేస్తున్నప్పుడైనా దేవుని స్తుతించు, పని చేస్తున్నైనా దేవుని నామాన్ని మహిమపరచు. ఎప్పుడు నీ నోట స్తుతి ఉండాలి, నీ పెదవుల మీద స్తుతి ఉండాలి. నువ్వు స్తుతిస్తూ వస్తున్నప్పుడు నువ్వెందుకు ఆత్మలో వర్ధిల్లవు? ఆత్మలో వర్ధిల్లుతాం. అలాగే మనకు దొరికినటువంటి ఆ కొంచెం సమయంలోనైనా ఏం చేస్తాము? దేవుణ్ణి వెతకాలనేటువంటి ఆశ మనకు కలుగుతుంది. ఎప్పుడైతే ఆయన్ని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటామో అప్పుడు మనం ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం, ఇప్పుడు ఒక బాబు బాగా ఫస్ట్ క్లాస్ లో బాగా మంచిగా చదివి మంచి మార్కులు వస్తే వాడు ఏమనుకుంటాడు, సెకండ్ క్లాస్కి వచ్చేటప్పటికి నేను ఇంకా బాగా చదవాలి, క్లాస్ ఫస్ట్ లో, స్కూల్ ఫస్ట్ లో నేను రావాలనుకుంటాడు. అట్లాగే మనం స్తుతిస్తా ఉంటే, మనం పెదవుల మీద ఎప్పుడు స్తుతి ఉంటే మనం ఆత్మలో వర్ధిల్లుతాం. ఆత్మలో వర్ధిల్లుతా ఉంటే ఇంకా నేను అంచెలంచెలుగా ఆత్మీయ అభివృద్ధిని సంపాదించుకోవాలి. మరి కొంతమంది ప్రార్థన చేస్తారు నా ప్రియమైనటువంటి వారు ప్రార్థన చేస్తానే ఎందుకు వారు కొన్ని విషయాలు, సమస్యలు మనలో ఉన్నాయి చెప్తా ఉంటారు. వారు ఎల్లప్పుడూ కూడా దేవునితో మరి సంబంధం కలిగి ఉంటారు. దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతూ ఉంటారు. వారు నడుస్తున్న, పని చేస్తున్న వారి యొక్క ఆలోచన తలంపైన దేవుని గురించే ఉంటుంది. ఈ లోకంలో ఏం తిందాం, ఏం తాగుదామా, ఎలా ఉందామా అనేటువంటి ఆలోచనలు వారికి ఉండవు నా ప్రియమైనటువంటి వల్లరా. అయితే నాకు అనిపిస్తుంది, అట్లాంటి కృపను పొందుకుంటే అది ఎంత బాగుంటుంది. అట్లాంటి కృపను పొందుకుంటే మనం ఎంతగా వర్ధిల్లుతాం, ఆత్మీయంగా వర్ధిల్లుతాం. మనల్ని మనం సరి చేసుకుంటమే కాకుండా ఎదుటి వారిలో ఉన్నటువంటి లోపాలని మరి మనం సరి చేసుకోవటానికి వారికి
మనం చెప్పవలసినటువంటి వరంగా ఉంటున్నాం కనుక మన కుటుంబీకులను కూడా మనం సరి చేసుకోవడానికి ఈ లోపాలు కనపడుతున్నాయి. మరి వాటిని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడు ఇలాగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి అటువంటి కృపను ఎందుకు పొందలేకపోతున్నాం? యవనస్తులైన మీరు పొందాలి. దేవుని కొరకు నిలబడాలి. అటువంటి కృప నాకు ఎందుకు ఇయ్యవో ప్రభు అని దేవుని సన్నిధిలో పెనుగులాడాలి. దేవుని సన్నిధిలో గోజాడాలి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి కృపను పొందుకోవాలని పట్టుదల ఉండాలి. పౌరుషం కలిగినటువంటి భక్తిని చెయ్యాలి. పౌరుషం కలిగినటువంటి భక్తిని చేసి దేవుణ్ణి అడిగితే దేవుడు కూడా ఇస్తాడు. తప్పకుండా ఇస్తాడు. నన్ను అడుగు అంటున్నాడు కదా, ఆయన నన్ను వెతుకో అంటున్నాడు కదా. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన అడిగిన వానికి ఏది లేదనడు. ఆయన జ్ఞానం మనం పొందుకుంటే మనం ఆత్మలో వర్ధిల్లుతాం. ఆ జ్ఞానం మనకు కావాలి ప్రభువా. నీ పరలోక జ్ఞానంతో నింపు. మీ పరలోక ఆత్మీయ అభిషేకంతో నన్ను నింపు ప్రభువా. నువ్వు నాతో మాట్లాడు యేసయ్య. నన్ను ఆయనని ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తా ఉంటే ఆ రీతిగా మనం నిలబడగలిగినటువంటి వరంగా దేవుడు చేస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని కార్యాలను పక్కన పెట్టి మన సొంత కార్యాలని మనం చూసుకుంటా ఉంటాం. వెతుకుతా ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా మనం వర్ధిల్లుతామా? వర్ధిల్లాం. దేవుని కార్యాలన్నీ పక్కన పెడతాం. అలాగే మన సొంత కార్యాలను చూసుకుంటూ మన సమయాన్ని అంతటినీ కూడా ఏం చేస్తున్నాం ఉన్నప్పుడు ఈమెను వరరా మరి అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లా, దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎల్లప్పుడూ కూడా ప్రభువా నువ్వు నాతో ఉండు, నాలో ఉండు, నేను నీతో ఉంటా, నువ్వు నాలోకి రా, నేను నీలోకి వస్తాను ప్రభువా, నాలో ఉండు ప్రభువా, నేను నడవలసినటువంటి మార్గం నాకు చూపించు, నా గమ్యం ఏంటో తెలియచేయి, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా చెయ్యి, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా ఉండాలి అంటే నాయన ఆత్మలో వర్ధిల్లాలి. నేను ఆత్మలో వర్ధిల్లాలి అంటే నేను ఎల్లప్పుడూ కూడా నిన్ను స్తుతిస్తూ ఉండాలి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక అయితే మరి ఈ ఈ యొక్క మరి నిజమైనటువంటి క్రైస్తవ భక్తి ఇది మనం అనుసరించటం కాదు కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఆ నిజమైనటువంటి క్రైస్తవ భక్తిని మనం అనుసరించడం కాదు కానీ ఏం చెయ్యాలి అంటే అది మనం పతనమైపోయినటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? విచక్షణ జ్ఞానం లేకుండా దాన్ని కోల్పోయి చూసిన దాన్ని అంతా అనుకరిస్తున్నాడు. ఈ లోకంలో చూసిన దాన్ని అంతా అనుసరిస్తా ఉన్నాడు. మనం పతనం అయిపోయాం. పతనం అయిపోయినప్పుడు దేవుడు వచ్చి మనల్ని పాపంలో నుంచి లేపాడు కదా, పాపంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు కదా. మనం గొర్రెల వలె తోవ తప్పిపోతా ఉన్నాం అని దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా గొర్రెల వలె దారి తప్పి తిరుగుతూ ఉన్నాం. గొర్రెలేమో ఎట్లాంటివి? అమాయకమైనటువంటివి. గొర్రె మరొక గొర్రెని అనుసరించేదిగా ఉంటుంది కానీ గొర్రెలకు కాపరి ఉంటే ఆ కాపరిని అనుసరిస్తాయి. కాపరి లేకపోతే ముందున్నటువంటి గొర్రె ఎట్టుంటే మిగిలినటువంటి గొర్రెలన్నీ కూడా అటు వెళ్ళిపోతూ ఉంటాయి. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళగా మనం ఈ లోకాన్ని కాదు అనుసరించాల్సింది, దేవుణ్ణి అనుసరించాలి. కనుక మనం ఈనాడు చూస్తే ఈ లోకం అంతా అట్లాగే ఉంది. మనుషులందరూ అట్లాగే ఉన్నారు. ఈ లోక పోకడ అట్లాగే ఉంది. ఈ లోక ప్యాషన్లు అట్లాగే ఉంది. మేము ప్రార్థన చేయవలసి వస్తుంది. ఇప్పుడు అక్కడ అమెరికాలో ఉన్న పిల్లలు ఇప్పుడు ఆ యొక్క లోకపు వ్యామోహాలతో, ఆ యొక్క ప్యాషన్లతో, ఆ యొక్క ఇక్కడి నుంచి వెళ్ళిన వారే, ఇండియా నుంచి వెళ్ళిన వారే చాలని గుడ్లు వేసుకోవటం, ఇది ఫ్యాషన్ అంటాం, మరి ఒంటి నిండా బట్టలు లేకుండా ఉండటం, వీటన్నిటి కోసం మరి ప్రార్థించవలసినటువంటి అవసరత కలుగుతూ ఉంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే మరి ఎవరే పని చేస్తే మిగతా ఉన్నటువంటి వారు కూడా అదే పని చేస్తున్నారు. మరి ఆ రీతిగా మనం అంటే ఈ లోకము దాని ఆశ గతించిపోతుందని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. మరి చెడిపోయినటువంటి ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నాం కనుక మనం మంచి మాదిరి కలిగి జీవిస్తే, అంటే కుటుంబంలో మనం మంచి మాదిరి కలిగి జీవించినట్లయితే చుట్టూ ఉన్నటువంటి వారికి భయభక్తులు వస్తాయి. పవిత్రత కలిగి జీవిస్తే చుట్టూ మన కుటుంబంలో ఉన్నటువంటి వారు పవిత్రత కలిగి జీవించాలి అని, మరి ఆత్మలో ఎదగాలి, ఆత్మలో ఫలించాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది. అవును ప్రియమైన వాళ్ళరా, కనుక మనం ఏం చెయ్యాలి? మనం ఈ కుటుంబంలో ఉన్నటువంటి వారు మనం అనుసరించాలి అంటే మనలో ఉన్నటువంటి మనం అనుసరిస్తున్నటువంటి మన జీవిత విధానాన్ని
మన జీవిత శైలిని వారు చూసి వారు దాన్ని అబ్బించుకుని ఆ ప్రకారంగా జీవించేటువంటి వారుగా ఉండాలి. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన లోకానికి వచ్చాడు. మనం వెంబడించవలసింది ఎవరిని? క్రీస్తుని వెంబడించాలి. అయితే అనుసరించవలసింది దేన్ని? యేసు ప్రభు యొక్క జీవిత విధానాన్ని. కనుక మనం ఆయన యందు నిలిచి ఉంటే అప్పుడు బహుగా ఫలిస్తాం. ఎప్పుడైతే ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతూ అప్పుడు మరి ఎప్పుడైతే మనం ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతామో అప్పుడు మన అవసరతలన్నీ తీర్చబడతాయి. కనుక మనం అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతూ ఉంటాం నా ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు మనం చూస్తే మనం ఏ రకంగా వర్ధిల్లుతున్నాం? మరి ఈ లోకపరంగా వర్ధిల్లితే, శారీరకంగా వర్ధిల్లితే మరి సరిపోయిందా? ఈ మోసుకుని వెళ్తావా పరలోకానికి? ఇవన్నీ అడుగుతాడా యేసు ప్రభు? నువ్వు ఆ భూలోకంలో ఏం సంపాదించావు ఆయన నా దగ్గరికి తీసుకురా, ఆయన నేను తీసుకొచ్చానని చెప్తే అసలు అక్కడికి మనకి ఎంట్రన్స్ ఉంటుందా? కనుక మనం ఈ శారీరకంగా ఈ భూలోక సంబంధమైనటువంటి వాటి యందు వర్ధిల్లాలి అనేటువంటి ఆశ లోపల పెట్టుకోవద్దు. పెట్టుకోకుండా ఎప్పుడైతే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతామో, ఆత్మలో వర్ధిల్లాలని ఎప్పుడు కోరుకుంటామో అప్పుడు దేవుడు మనకు కావాల్సిన సమస్తాన్ని కూడా ఇక్కడ సమకూరుస్తాడు. ఆయన చూడాలి, ఆయన జీవిత విధానాన్ని మనం అనుసరించాలి. కనుక ఆయన మన కొరకు వచ్చాడు కనుక రేపొద్దున ఆయన ముందు నిలబడితే ఆయన అడుగుతాడు, నువ్వు నా కోసం ఏం చేసావు భూలోకంలో? నీకు అన్ని ఇచ్చాను, సౌఖ్యాలన్నీ ఇచ్చావు, శుభ్రంగా సౌఖ్యం ఇస్తే శుభ్రంగా సౌఖ్యాలు అనుభవించావు, శుభ్రంగా ఉన్నావు, కానీ మరి నా కోసం ఏం చేసామంటాడు. ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం? అసలు కనీసం నీ ఆత్మలో నేను వదిలాలి ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, అటువంటి జీవితం నాకు కావాలి ప్రభువా అని అడగలుగుతున్నామా? దానికి మనకి టైం ఉంటుందా? ఉండట్లా. కనుక నా ప్రియమైన వాళ్ళలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది మనం ఆత్మలో వర్ధిల్లించిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే మొదట ఆయన నీతిని రాజ్యాన్ని మొదట ఆయనకి స్థానం ఇస్తే ఆయన తప్పకుండా మనకు కావాల్సినన్నింటినీ కూడా సమకూర్చినట్టు. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించి బలపర్తించి గాక. ఆమె యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ నీతిని నీ రాజ్యాన్ని వెతికే వరంగా సహాయించండి కృప. అవును, ఆత్మలో వదిలిన ప్రకారం మేము అన్ని విషయాల్లో వదిలితాం కనుక నా తండ్రి మా శరీరం క్షీణించిన అంతరంగ పురుషుడు అభివృద్ధి చెందుతూ ఉండాలి. మా శరీరానికి కాదు ప్రభా వయసు వచ్చింది, ముసలితనం వచ్చింది, మా శరీరానికి కాదు ప్రభా ఆత్మకు రాలేదు కదా. కనుక ఆత్మలో మేము వర్ధిల్లాలి. అవును ప్రభా, ఈ లోకాన్ని అనుసరించక ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కోసం రాకులరగా ఆత్మలో వర్ధిల్లటానికి ప్రభా శరీర కార్యాలన్నిటిని విడిచి ఆత్మకార్యాల కొరకు ఎదురు చూసే వరంగా మమ్మల్ని అందరినీ చేయండి. వచ్చిన ప్రతి బిడ్డని కూడా పేరు వరుసన జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించినంత స్తోత్రాలు. రాలేనటువంటి వారిని ఇంకొక తరుణాన్ని నుంచి తీసుకొచ్చి మీరే సహాయం చేసి మీ నామానికి ఘనత మా ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్య నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.